కటింగ్ షాప్. ప్రతి అబ్బాయి జీవితంలో చిన్నప్పుడు ట్రామాటిక్ మెమరీ ఏంటని అడిగితే కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవడం అనే చెప్తారు. ఎందుకంటారా? మనకేమో కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలని ఉంటుంది. అలా కటింగ్ షాప్కి వెళ్ళి బయట నించోగానే చిరంజీవి, నాగార్జున, అబ్బాస్, వినీత్ పిక్స్ కనిపిస్తాయి. వెళ్ళి అబ్బాస్ కటింగ్ చెయ్యన్నా అని అడుగుదామంటే ఇంటికి రాగానే ఆ కటింగ్ ఏంట్రా, అసలు ఏం చేయించేవారు, అన్ని డబ్బులు ఇచ్చని అమ్మ చితక్ కొట్టేస్తుందని ఒక భయం. ఒక్కోసారి మనతో అమ్మ నాన్న వచ్చి మన కటింగ్ ఎలా ఉండాలో కూడా వాళ్ళే చెప్పేసేవారు. ఇంకా టెన్షన్లో ఆ కటింగ్ షాప్ వాడు కొట్టే డిప్ప కటింగ్ ఏదైతే ఉంటుందో వర్ణనాతీతం. ఒక్కసారి తలెత్తి అద్దంలో చూసుకుంటే మన ఫేస్ ను మనమే గుర్తుపట్టలేము, ఏడుపు వచ్చేసేది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో మన ఫ్రెండ్స్ వేసే డైలాగ్స్ అయితే వేరే రేంజ్. అసలు అమ్మలందరినీ ఒక లైన్ లో నిలబెట్టి అడగాలనిపిస్తుంది, ఎందుకమ్మా మీకు డిప్ప కటింగ్ అంటే అంత ఇష్టం అని. నచ్చిన హెయిర్ స్టైల్ పెట్టించుకుందామంటే అప్పుడు ఫ్రీడమ్ లేదు, ఇప్పుడు జుట్టు లేదు, ఏం చేయలేం. అబ్బాయి లైఫ్ లో ఎప్పటికీ మారనిది ఒకటి ఏంటంటే, ఎన్ని హైఫై సెలూన్స్ వచ్చినా చిన్నప్పటి నుంచి ఏ సెలూన్కి అయితే వెళ్ళేవారో